వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కాబోతోంది. గరుడ వాహన సేవ కోసం ఇప్పటికే వైభవోపేతంగా ఏర్పాట్లు జరుగుతున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు తిరుమల మాడ వీధులు భక్తజన సందోహంగా మారాయని అనుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే కొండ మీద సంద్రం, కొండ మీద సముద్రం తరలి వచ్చింది అన్నట్టుగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే తిరుమల కొండలు నిండుకుంటున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే తిరుమల కొండలు నిండుకుంటున్న పరిస్థితి వస్తున్న జన ప్రవాహంతో. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు ఇప్పటికే నిండుకున్నాయి. కొద్దిసేపటి క్రితం కొంతమందిని ఇక్కడ మాట్లాడినప్పుడు కొండకు సంబంధించి ఆ కింద వరకు కూడా ఆ లైన్ వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భక్తజన సందోహం ఉంది అనేది. గత 2-3 రోజులుగా చూసుకున్న పరిస్థితుల్లో ఒక లెక్క ఉంటూ ఉంటే అండ్ ఈ రోజు ఒక లెక్క ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ధర్మపురి, తమిళనాడు. తెలుగు వచ్చు? ఎలా అనిపిస్తోంది ఆ బ్రహ్మోత్సవాలకు రావడం? చాలా సంతోషంగా ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చిండేది, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడే ఎలా అనిపిస్తోందమ్మా మీకు? బాగా కనిపించింది. ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడు చూస్తామని ఒక ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడు చూస్తామని. ఎలా అనిపిస్తోందండి ఈ రోజు ఇక్కడికి చేరుకున్నారు? ఇప్పటికే క్యూ లైన్స్ ఎండిపోయాయి, బట్ మీరు ఇక్కడ చేరుకున్నారు. ఎలా అనిపిస్తుంది? పిల్లలతో కూడా వచ్చారు. చాలా ప్రమాదంగా చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ బాగా ప్రమాదంగా చేస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. భోజనం, దర్శనం అన్ని బాగా చేస్తున్నారు. ఏమంటున్నారు? నైట్ 6:30కి పైన చూస్తే తిరుపతి ఫుల్ భయంకర క్రౌడ్గా ఉన్నాయి. లైట్ సెట్టింగ్ నుంచి భయంకరంగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరం కదా, ఈ సంవత్సరం ఫుల్ జోరుగా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మేము 7 yearsగా వస్తాము. 7 yearsగా ఏడాది సంవత్సరం కూడా వస్తాము. ఈ సంవత్సరం ఫుల్ గ్రాండ్గా ఉన్నాయి. లైట్ సెట్టింగ్ ఫుల్ అందంగా ఉన్నాయి. అంత అన్ని జాగ్రత్తలు బాగున్నాయి. అండ్ రేపు గరుడ వాహన సేవ కదా, గరుడ వాహనకి చాలా మంది వస్తుంటారు. గరుడ సేవ కోసం వచ్చారా లేకపోతే బ్రహ్మోత్సవాల కోసం వచ్చారా? మెయిన్ మేము యాక్చువల్లీ వచ్చి మా ఊరు సాక్షి తమిళనాడు ధర్మపురి. సంవత్సరానికి ఒకసారి గరుడ వాహనానికి వచ్చేది మెయిన్. ఎంతమంది వచ్చారు మీరంతా? మేము ఓన్లీ వచ్చి ఇప్పుడు 500 members వచ్చింటాం మొత్తం టోటల్. మీరంతా 500 మందా? 500 మందా? మై గాడ్, 500 మంది. ఎక్కడ మీరంతా 500 మంది ఎక్కడున్నారు? అంతా ఇక్కడ ఉండే 15 members ఉన్నాము. అక్కడక్కడ ఉన్నారు అంతా. ఎన్ని బస్సులు? 2 బస్సులు, 4 ట్రావెల్స్, కార్లు, 10 కార్లు, అంతా 10 కార్లు, 2 బస్సులు, 2 ట్రావెల్ బస్సులు, 10 కార్లు. వాట్ షుడ్ సే? ఇంకేం చెప్పాలి? ఆ వైభవాన్ని చెప్పాలంటే ఒక్కసారి పెద్దవాడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంవత్సరం ఒకే గ్రూప్ కదా వచ్చేది. ప్రతి ఒక్క సంవత్సరము గ్రూప్ కదా వచ్చేది అక్కడ ఉండేసి గరుడ సేవకు వచ్చి. అంటే గరుడ సేవ సందర్భంగా అంటూ ఉంటారు కదా, మొత్తం కిక్కిసిపోతుంది, దర్శనం అవ్వదు, జనాలు ఎక్కువ మంది ఉంటారు, కాస్త ఆ హడావుడి ఉంటుందని చెప్పి భయం అయ్యేదా? అండ్ వస్తుంటే ఎక్కడంతా ఏమీ లేదు, అంత నిండా సేఫ్టీ ఉంటది కదా. ఎంత జనాలు ఉంటేనే అంతా మెయింటైన్స్ చేస్తారు కదా, அதனால ఏ భయం లేదు. చూడు ఇప్పుడు పిల్లలు కూడా ఏదైనా మిస్ చేస్తారా అనేసి ఫోన్ నెంబర్ ఇస్తారు, ట్యాగ్ ఇస్తారు, அதனால అన్నీ ఉంటుంది కదా. அதனால ఏ ఒక భయం అంతా లేదు, బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎంత జనాలు వస్తేనో ఆ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. అదినల్ల ఎప్పుడు బాగా ఉంటుంది వచ్చేకి. ఏమంటారు? ఇంట్లో మారుండి ఏం భయం లేవు. ఇంట్లో ఉన్నట్టే ఉందా మీకు? ఏం భయం లేవు. ఏం అడుగుతారు? 7 గంటల వారిని ఏం అడుగుతారు మీరు? బాగుండవులా అంతదా బాగా ఉండవాలనేసి అన్ని మీరేం అడుగుతారు? అంతారు బాగుండవాల, అదే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అద్భుతం కదా. ఒక్కసారిగా ఏకంగా 500 మంది 2 తమిళనాడు నుంచి 2 ఏమంటారు బస్సులు, 10 కార్లతో ఇక్కడికి వచ్చారంటే ఇంకేం చెప్పాలి ఆయన వైభవం గురించి చెప్పాలంటే. సో ఇలాంటి ఎన్నో విశేషాలు తిరుమలలో చాలా ఉన్నాయి. తిరుపతికి చేరుకుంటున్న భక్తజన సందోహం వెనకాల ఒక్కొక్క గోవిందా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క కథ ఉందనే చెప్పుకోవచ్చు. అటువంటి వైభవం తిరుమల 7 కొండలవాడి సొంత వండల్లో ఎటువంటి అతిశక్తి లేదు. సో ఇటువంటి చాలా విశేషాలు ఉన్నాయి. వాటిని మీ ముందు ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ.
తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనేది విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎంత అద్భుతంగా వాటిని డెకరేట్ చేశారో చూడండి. ఎంత దేదీప్యమానంగా తిరుమల వెలిగిపోతుందని చెప్పడానికి గజరాజులు కూడా సిద్ధమైపోయారు. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఎందుకంటే గజవాహనపు సేవ ఏదో అంటూ ఉంటారు కదా, హంసవాహన సేవ, గజవాహనపు సేవ, ఇలా అనేక సేవలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా ధరణి కాంచిన దొరకు గజవాహనపు సేవ అని చెప్పి ఆ విజువల్స్ చూస్తేనే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే స్వామివారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి చూడొచ్చు అరేంజ్మెంట్స్కి సంబంధించి పూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఇటు మరికొద్దిసేపట్లోని ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి. కీలక ఘట్టం. ఇంతవరకు బ్రహ్మోత్సవాల్లో ఒక ఎత్తైతే అండ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న కీలక ఘట్టం కోసం ఎదురు చూస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా గరుడ వాహన సేవకు సంబంధించి మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రౌడ్ చేరుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఒకడు కాదు, ఇద్దరు కాదు. నిన్న మీరు చూసారు గ్యాలరీస్కి సంబంధించి ఏదో కాస్త తక్కువగా ఉందా అన్నట్టు అనిపించింది కదా. ఈరోజు మీరు చూడొచ్చు ఇసుకేస్తే రాలనంత జనం పూర్తిగా గ్యాలరీలో కిక్కిరిసిపోతున్న వాతావరణం. సో పూర్తిగా మాత్రం వైభవోపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మరి ముఖ్యంగా చెప్పాలంటే సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమం. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు గరుడ వాహన సేవకు సంబంధించి ఆ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు క్రౌడ్ చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకుంటోంది. సో ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో మోహరించిన పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడికి సంబంధించిన పోలీసులు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన భద్రతా బలగాలను కూడా ఇక్కడికి మోహరించిన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా వాహన సేవకు సంబంధించి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఇక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ఎందుకంటే మీరు చూడొచ్చు పూర్తిగా క్రౌడ్ అంతా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ చూసినా దాదాపుగా 33 గ్యాలరీలను మనకు తెలుస్తోంది. ఈ 33 గ్యాలరీల్లో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకుని గ్యాలరీస్ కి సంబంధించి వాటిని సమీక్షించడం జరుగుతోంది, పర్యవేక్షించడం జరుగుతోంది పోలీసు ఉన్నతాధికారులు. సో ప్రస్తుతం మాడవీధుల్లో పరిస్థితి ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.